అందరూ అక్కడ కూర్చుంటే బాగుండు. నమస్తే SR7 టీవీకి స్వాగతం. మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాన్స్టిట్యున్సీ సుదిమల్ల YTCలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది టాపీ మేస్త్రులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించింది కొంతమంది ఇక్కడ శిక్షణ పొందుతున్న టాపీ మేస్త్రులను అడిగి తెలుసుకుందాం. మాకు కొత్త పరికరాలు వచ్చినాయి, చేసే పనిముట్లు మనం తెలుసుకొని, మనకంటే అక్కడ లోకల్లో గుర్తింపు అనేది లేదు. లేకపోవటం వల్ల మేము ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఇక్కడికి రావటం జరిగింది, ట్రైనింగ్ సెంటర్కి రావటం జరిగింది. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ పథకంని ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు టాపీ మేస్త్రులకి, భవన నిర్మాణ కార్మికులనే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గుర్తింపు అయితే లేదు. అది పాల్వంచ మండలం వనమా కాలనీ మాది. మరి ఇల్లందు కాడ ట్రైనింగ్ పెట్టారు, ట్రైనింగ్ కోసం వచ్చాము మేము. మరి కొత్తగూడెంలో నెక్స్ట్ కొత్తగూడెం పెడతారు, ఎక్కడ పెడతారు నెక్స్ట్ వాళ్ళకి మొత్తానికైతే ట్రైనింగ్ పెడతారు. లోన్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే లోన్లు పెట్టుకోండి. చాలా వెనకబడి ఉన్నాం, మాకు పని చేసుకుంటూనే ఉన్నాం, కానీ మాకంటూ గుర్తింపు అంటూ లేదు. మన మోదీ గారు ఇచ్చిన ఒక గుర్తింపుని మీరు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మమ్మల్ని భవన నిర్మాణ కార్మికులుగా ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, దేని పని మీద వచ్చారు? నమస్తే అండి, నా పేరు చెన్నకేశ్వరుడు. నేను ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్నా. ఇట్లా 15 రకాల చేతి వృత్తులకి ఇట్లా నైపుణ్యం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాంట్లో నేను కూడా చూసి నేను కూడా అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోన్ రావడం నేను ఇట్లా ప్రాథమిక పని చేస్తాను. నేను ఇక్కడికి వచ్చాక మా పని గురించి ఏం చేస్తాను, చాలా ఇక్కడ వచ్చిన టెక్నాలజీ ప్రకారం మనకి ఇంకా కొత్త పరికరాలు గురించి వాటి గురించి కూడా మాకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి విశ్వకర్మ 15 నిర్ణయాలు అనుకోవడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ అనేటటువంటి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే కుల వృత్తుల్ని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు నిర్ణయాలు ఇచ్చి డెవలప్మెంట్ చేయడం కోసం, వాళ్ళు చేసేటటువంటి పనులు డెవలప్మెంట్ చేయడం కోసం ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ద్వారాగా లోన్ అవకాశం అనేది ఉంటుందండి. ఫస్ట్ స్టెప్లో వాళ్ళకి 5 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. సెకండ్ స్టెప్లో 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ మొదటి విడత శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 15,000 రూపాయలు విలువ చేసే పనిముట్లు ప్లస్ ఒక ₹1,00,000 రుణం అనేది బ్యాంకులో వస్తుంది. ఇదేంటంటే తక్కువ వడ్డీతోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తామంటే మళ్ళీ తక్కువ ఇంట్రెస్ట్ తోటి పే చేస్తూ ఉంటారు. రెండో స్టెప్లో వచ్చేసి ఇంకొక ₹2,00,000 రుణం అనేది మనకి విశ్వకర్మ స్కీమ్ ద్వారా వీళ్ళకి లబ్ధిదారులు అనేది రావడం. ఇంకా ఏంటంటే సర్టిఫికేట్ కూడా గుర్తింపు కార్డు కావచ్చు, సర్టిఫికేట్ కావచ్చు, అది కూడా ఇంకా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా వీళ్ళ యొక్క పథకాల గురించి వాళ్ళకి ఇంకా కొత్త పనిముట్లు కూడా వీళ్ళకి ఈ పథకం ద్వారా మనం తెలియజేయడం రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి
అక్కడ డీటెయిల్స్ ఏదైతే అడిగిందో వాళ్ళ ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఆన్లైన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నుంచి కలెక్టరేట్ నుంచి మాకు ట్రైనింగ్ వాళ్ళకి లిస్ట్ అనేది వస్తుంది. ఇది ట్రైనింగ్ అనేది చాలా మంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు మ్యాసెండరీ వాళ్ళకి, దర్జీ వాళ్ళకి మాత్రం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇది ఎప్పటి వరకు చేసుకోవచ్చు సార్? ఇది ఎప్పటివరకు అంటే మనకి 5 years వరకు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేటువంటి 5 years అంటే 28 వరకు 2028 వరకు కూడా చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్లో ఒక 18 రకాల కుల వృత్తులకు చెందినటువంటి వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.